వేటాడ సినిమాని థియేటర్లో చూసి చాలా సంవత్సరాలైంది. నిజంగా మీరు విన్నది కరెక్టే. ప్రతి ఫ్యాను ఆయన ఏ సినిమా తీసినా ఏదో ఒక సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. అసలు హరిహర వీరమల్లు గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ పవన్ అన్న గురించి తెలుసుకోవాలి. పవన్ అన్న ఒక సేఫ్ జోన్ గా కొన్ని రీమేక్ మూవీలు తీసి హిట్ కొడుతూ ఉంటారు. కానీ ఈయన ఇంత పవర్ఫుల్ మ్యాన్ కదా, ఒక పవర్ఫుల్ స్టోరీ, ఒక ఆధ్యాత్మికంగా, ఒక పౌరాణికంగా వేరే లెవెల్లో ఉండే విధంగా తీయాలని ప్లాన్ చేశారు క్రిష్ జాగర్లమూడి గారు. ఈ కథ మన తెలుగులో ఒక వేరే లెవెల్లో జరిగింది. రాజులు రాజరికం మొత్తం అదే కోహినూర్ డైమండ్ ఎక్కడ పుట్టింది, ఎక్కడ పెరిగింది, అసలు ఎక్కడికి వెళ్ళింది అనే ఒక కథని వేరే లెవెల్లో చిత్రీకరించి పవన్ అన్నకి చెప్పగానే ఓకే చేశారు. కానీ ఒక చిక్కొచ్చి పడింది బడ్జెట్ పరంగా. అండ్ పవన్ అన్న కూడా ఇలాంటి సినిమాల్లో ఎప్పుడు యాక్ట్ చేయలేదు. దీనికి చాలా హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్, అక్కడ ఉండే సెట్స్ వేరే లెవెల్లో ఉండాలి. కానీ ఈ సినిమా కరోనాకు ముందు ఓకే చేశారు బాబాయ్. సెట్స్ వేశారు, అన్ని తీశారు. ఆల్మోస్ట్ ఒక 40 to 60% షూట్ అయిపోయింది. మరి డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గారితో ఈ స్టార్ట్ అయ్యి మధ్యలో కరోనా దెబ్బడింది. అంటే నలుగురు కలిసి అయితే తిరగకూడదు, వేరే లెవెల్లో కదా కరోనాలో. ఇక అన్నయ్య కూడా ఎలక్షన్స్ కి తిరగడం సినిమాకైతే బాగా ఎఫెక్ట్ పడి ఇక క్రిష్ జాగర్లమూడి గారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అన్నయ్య డేట్లు ఇవ్వట్లేదు. ఇక ఆయన పర్సనల్ వర్క్ కూడా చాలా స్టాప్ అయ్యాయి. ఎందుకంటే ఆయన క్రేజీ డైరెక్టర్ అబ్బా, సబ్జెక్ట్ లెవెల్లో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు. ఆయన సబ్జెక్టులన్నీ స్టాప్ అవుతున్నాయి. హరిహర వీరమల్లు రిలీజ్ అయితే ఆయన దగ్గర ఉన్న సబ్జెక్టులు ఇంకా ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. కాబట్టి కొన్ని పర్సనల్ వర్క్స్ అండ్ వేరే రీజన్స్ వల్ల క్రిష్ గారు తప్పుకున్నారు బాబాయ్. ఇక ఆయన ఘాటీ మూవీకి వెళ్లారు. ఆ సినిమా కూడా రీసెంట్ గా రిలీజ్ కి వస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక చిక్కు ఏంటంటే ఏం రత్నం గారు చాలా ఇన్వెస్ట్ చేశారు హరిహర వీరమల్లు మూవీకి. దాని వల్ల కోట్లు ఇన్వెస్ట్ చేశారు, స్ట్రక్ అయిపోయాయి. సినిమా ఏమో కొలిక్కి రాలే. ఇక చాలా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ వచ్చి వేరే స్టేజ్ కి వెళ్లారు. అది పవన్ కళ్యాణ్ అన్న దగ్గర కూడా వెళ్ళిందంట. ఇక ఏం రత్నం గారు ఇట్ట కాదని వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకున్నారు కదా జ్యోతి కృష్ణని, ఈ ప్రాజెక్ట్ కి దింపారు. ఇక ఈ స్టోరీ క్రిష్ వచ్చేసి కోహినూర్ డైమండ్ ఎక్కడ పుట్టి ఎక్కడికి వెళ్ళిందో అనేది 2 పార్ట్లుగా చేశారు బాబాయ్. ఇక మిగతా పెండింగ్ పోర్షన్ కంప్లీట్ చేసి రిలీజ్ కి తీసుకొచ్చారు జ్యోతి కృష్ణ గారు. ఇక్కడ ఏంటంటే క్రిష్ గారికి ఉన్న ఆ విజన్ జ్యోతి కృష్ణ గారికి రావడానికి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఆయన విజన్ లో ఆయన రాసి ఈయన విజన్ కి తీసుకొని రావడానికి చాలా టైం. ఎందుకంటే ఒకళ్ళ స్టోరీ ఇంకొకరికి ఎవరు యాక్చువల్లీ అసలు క్రిష్ జాగర్లమూడి గారిది ఇది రెండోది అనుకుంటా. ఫస్ట్ ఒక సినిమా జరిగింది. ఇక ఇలా జరగడం వల్ల జ్యోతి కృష్ణ గారి ప్రాజెక్ట్ లోకి వచ్చి ఏం రత్నం గారు వాళ్ళ నాన్న కోసం ఈ సినిమా రిలీజ్ కి తీసుకొచ్చారు బాబాయ్. అయితే సినిమా తీసే టైంలో పవన్ అన్న ఎలక్షన్స్ కి తిరిగే టైంలో అసలు డేట్లు లేవు. కానీ డిప్యూటీ సీఎం అయ్యాక డేట్స్ అసలు కుదరట్లేదంట. అందుకే రిక్వెస్ట్ చేసుకుని రోజుకి 2 గంటలు, అంటే వారంలో 5 రోజులు మాత్రమే, మండే టు ఫ్రైడే ఇస్తానన్నారంట. అది కూడా పొద్దున 6 నుంచి 9 వరకే బాబాయ్. అలా మంగళగిరి దగ్గర మిడ్ వ్యాలీ స్టూడియోస్ అని ఉంది. అక్కడ ఆ స్టూడియోని మొత్తం చేంజ్ చేసి హరిహర వీరమల్లు లా సెట్ వేశారు. చార్మినార్ సెట్ కూడా వేశారు తెలుసా. కానీ అది అక్కడ కాదు, వేరే చోట. మనోజ్ అనే అతను దీనికి బాగా హెల్ప్ చేశారు బాబాయ్, మంగళగిరి దగ్గర సెట్ వేయడానికి. పవన్ అన్నకి కరాటే నుండి కత్తి సాం వరకు అన్ని వచ్చు. అయితే యాక్షన్ కొరియోగ్రఫీ కూడా ఈ హరిహర వీరమల్లు మూవీలో లాస్ట్ 18 నిమిషాలు ఆయనే చేశారు. పవన్ అన్న యాక్షన్ కొరియోగ్రఫీ ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. అప్పుడు జానీలో చూసాం. ఇక అందరి కోసం ఈ సినిమా చాలా మంది కష్టపడి తీశారు కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలి. మరి హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే ఓకే, ఇంప్రెస్ చేసింది. రేపైతే రచ్చ రంబోలా. మరి ఈ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్.